ఇక నాగేశ్వర గారు గురించి మాట్లాడాలంటే నాకైతే ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనతో. నేను ప్రత్యేకంగా ఆయనతో డిబేట్ చేయడము, నేను ఛానల్లో పనిచేసినప్పుడు కూడా సో మేము ఇంటర్వ్యూస్ కూడా చేసేవాళ్ళము. సో ఆయన ఓన్లీ తెలంగాణ తెలుగుకు సంబంధించే కాదు, ఈ దేశంలో ఉన్న ఇష్యూస్ మీద, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూస్ వాటి మీద కూడా ఆయన వీడియోలు చూసి మేము అనలైజ్ చేస్తూ ఉంటాం, మేము విశ్లేషిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆయన గొంతుని మూసేయాలన్నది ఒక కుట్ర జరుగుతున్నది. బీజేపీ ఇక్కడ సైలెంట్గా ఉన్నది, కానీ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడుతో ఈ పని చేస్తుందని నేను అనుకుంటున్నా. దాంట్లో ఏం డౌట్ లేదు, లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే, మేమే తెలంగాణ తెచ్చినామని మాట్లాడే, మేమే అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మీద మాట్లాడతలేరు? కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? మీరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు జరిగిన ఘటన మీద మాట్లాడట్లేదు? రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ని మింగేస్తున్నాడు, మొత్తం తెలుగుదేశంతో బీజేపీతో చేతులు కలిపిండని మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ నాయకులంతా ఎక్కడ పోయినారు? ఆయనకి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసిరా? ఆయనకి సంఘీభావం తెలిపితే చంద్రబాబు కోపం వస్తుంది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోపం వస్తుందని ఏమైనా భయపడుతున్నారా? పదవులు రావనేమైనా భయపడుతున్నారా?